హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా ఎవరికైనా సరే జనరల్గా ఉండే ఒక సబ్జెక్ట్ జెండర్ సెన్సిటేషన్లో భాగం 1లో జెండర్ చారిత్రక నేపథ్యం అనే మొదటి పాఠాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి విషయక్రమం ఉంటుంది, అంటే ముందు లక్ష్యాలు ఉంటుంది, తర్వాత పరిచయం, తర్వాత జెండర్ భావనలు, జెండర్ పాత్రలు, సంస్కృతి సంప్రదాయాల ప్రభావం, భారతదేశంలో యుగాల వారీగా మారుతున్న స్త్రీల పాత్ర, ఇంకా దాని యొక్క సారాంశం, అంటే ఈ పాఠం మొత్తం యొక్క సారాంశం. మీ అవగాహన పరీక్షించుకోండి అని చెప్పేసి మాదిరి జవాబులు కూడా ఇచ్చారు, ప్రశ్నలు జవాబులు ఇచ్చారు. తర్వాత మాదిరి పరీక్ష ప్రశ్నలు, అంటే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు, ముఖ్య పదాల అర్థ వివరణ. ఇంకా మనం దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఏం గ్రంథాలు చదవాలి, అంటే ఏం పుస్తకాలు చదవాలి అనే దాని గురించి ఈ విధంగా మనకి పాఠం అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం లక్ష్యాలు చూద్దాం. ఈ పాఠం చదివిన తర్వాత మనం ఏం తెలుసుకుంటాం? జెండర్ భావన స్పష్టమవుతుంది, జెండర్ స్వభావం, జెండర్ పాత్రలు అవగతమవుతాయి, జెండర్ పాత్రలపై సంస్కృతి సంప్రదాయాల పాత్రను విశ్లేషించగలుగుతాం, యుగాల తరబడి మారుతున్న స్త్రీల పాత్రలను గ్రహిస్తారు. ఇంకా పాఠ్యభాగ పరిచయంలోకి వచ్చేసేసరికి జీవశాస్త్రపరంగా స్త్రీ పురుషులు భిన్నంగా ఉంటారు, కానీ సమాజంలో వీరు సమానమైన పాత్ర నిర్వహిస్తారు. జీవశాస్త్రపరంగా అంటే ఏంటి? స్త్రీల యొక్క శరీర నిర్మాణం, పురుషుల యొక్క శరీర నిర్మాణం భిన్నంగా ఉంటాయి, అవునా? కానీ సమాజంలో మాత్రం వాళ్ళు సమానమైన పాత్రను నిర్వహించగలుగుతారు. మన కుటుంబం, సమాజం, సంస్కృతిలో పురుషులు స్త్రీలు నిర్వహించే పాత్రలు బాధ్యతలను జెండర్ ప్రస్తావిస్తుంది. అవును కదా. జెండర్ అంటే ఏంటి? నువ్వు ఆడదానివి, నువ్వు ఈ పనులే చేయాలి, నువ్వు మగాడివి ఈ పనులే చేయాలి, నువ్వు ఆడదానివి ఇంట్లోనే కూర్చొని గిన్నెలు కడుక్కోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి. మగవాళ్ళు అంటే ఏదో అంటారు కదా, ఉద్యోగం పురుష లక్షణం, అంటే ఉద్యోగాలు పురుషులు మాత్రమే చేయాలి. ఇట్లాంటివి వాళ్ళ చేయాల్సిన పనులని, వాళ్ళ బాధ్యతలని కూడా ఈ జెండర్ అనేది ప్రస్తావిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ? మన సమాజం, మన సంస్కృతిలో. కానీ ఒక నిర్దిష్ట పరిస్థితిలో స్త్రీలు పురుషులు ఏమి చెయ్యాలని భావిస్తామో, ఏమి చెయ్యడానికి అంగీకరిస్తామో, ఏమి చేస్తే వారికి విలువనిస్తామో అనే దానిని బట్టి సమాజం జెండర్ లక్షణాలను ఆపాదించింది. ఒక నిర్దిష్ట పరిస్థితిలో, అంటే కొన్ని పరిస్థితుల్లో స్త్రీలు పురుషులు ఏం చెయ్యాలని భావిస్తామో, ఏం చెయ్యడానికి అంగీకరిస్తామో, అంటే వాళ్ళు ఏం చేస్తే అంగీకరిస్తామో, ఏం చేస్తే వారికి విలువనిస్తామో అనే దాన్ని బట్టి సమాజం జెండర్ లక్షణాలను ఆపాదించింది. సెక్స్ అనే పదం సహజంగా పుట్టుకతో నిర్ధారించే విషయం. ఈ సెక్స్ జీవశాస్త్రపరంగా వ్యక్తిని గురించి ఆడ మగ భేదాన్ని, బాలబాలికలను శరీర లక్షణాల ఆధారంగా గుర్తిస్తుంది. ఈ లక్షణాలు స్థిరమైనవి. ఇక్కడ చూడండి, ఇది ఈ ఈ ఈ మాట ఈ పదం మాత్రం వినంగానే ఇదేదో ఒక తప్పుడు పదంలో అందరూ కూడా భావిస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకేనా? జెండర్ అండ్ సెక్స్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పుట్టగానే మనం ఒక పసిబిడ్డను చూస్తాం. ఆడబిడ్డ అయితే తన శరీరాకృతి ఒక రకంగా ఉంటుంది, మగపిల్లాడైతే శరీరాకృతి ఇంకొక రకంగా ఉంటుంది, అంటే శరీరంలోని అవయవాలు అన్నమాట. దానిని మనం సెక్స్ అంటాం. ఓకేనా? అంటే ఏంటి? వాళ్ళ యొక్క శరీర నిర్మాణం అన్నమాట. అదే జెండర్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో, ఒక అమ్మాయిని తీసుకొచ్చి కంప్లీట్గా బాయ్ లాగా రెడీ చేస్తే ఆమె బాయ్ లాగా కనపడుతుంది. అట్లాగే ఒక బాయ్ని తీసుకొచ్చి కంప్లీట్గా గర్ల్ లాగా రెడీ చేస్తే అతను ఒక గర్ల్ లాగే కనపడతాడు. పైకి మనం వేసుకునే వేషధారణ, ఏవైతే రెడీ అవుతామో దాన్ని మనం జెండర్ అంటాం అన్నమాట. ఓకేనా? జెండర్ అనే పదం సామాజికంగా నిర్దేశించినది. ఆడ మగ లక్షణాలను అనుసరించి, అంటే వారి యొక్క లక్షణాలను అనుసరించి వారి మధ్య సంబంధాలను, వారికి లభించే అవకాశాలను ఇది చెబుతుంది. ఈ జెండర్ సంబంధాలు నిర్దిష్ట సందర్భం, నిర్దిష్ట కాలాలకు చెంది ఉండి మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ జెండర్ సంబంధాలు అనేవి నిర్దిష్ట సందర్భం, ఇంకా నిర్దిష్ట కాలాలకు చెంది ఉండి మార్పులకు లోనవుతూ ఉంటాయన్నమాట. చాలా సమాజాలలో బాధ్యతలు, పని, వనరుల అందుబాటు, వనరుల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు విషయంలో స్త్రీ పురుషుల మధ్య తేడాలు, అసమానతలు ఉన్నాయి. చాలా సమాజాలలో, కొన్ని దగ్గరలో కాదండి, చాలా సమాజాలలో కూడా ఈ బాధ్యతల విషయంలో కానీ, పని, వనరుల అందుబాటు విషయంలో కానీ, వనరుల నియంత్రణ విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు విషయంలో స్త్రీ పురుషుల మధ్య తేడాలు, అసమానతలు అనేవి చాలా సమాజాలలో ఉన్నాయన్నమాట. భారతీయ సమాజం భిన్నత్వానికి ప్రతీక.
అవునా? మనకి ఏంటి భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని చిన్నప్పుడే చదువుకొని ఉంటాం కదా మనం. అట్లా భారతీయ సమాజం అనేది భిన్నత్వానికి ప్రతీక. అంటే ఎన్నో కులాల వారు, వర్గాల వారు, మతాల వారు మన దేశంలో కలిసి జీవిస్తూ ఉంటారు. కులం, వర్గం, హోదా, ఆదాయ సమూహాలు మొదలైన వాటి ఆధారంగా సామాజిక విభజన కనిపిస్తుంది. ఈ సామాజిక విభజన ఎలా కనిపిస్తుంది? వేటి ఆధారంగా కనిపిస్తుంది? కులం, వర్గం, హోదా, ఆదాయ సమూహాలు మొదలైన వాటి ఆధారంగా మనకి సామాజిక విభజన అనేది కనిపిస్తుంది. సమాజంలో స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ముందుగా భిన్న వర్గాలు, వ్యవస్థల మధ్య గల పరస్పర సంబంధాలను, అన్యోన్య ప్రభావాలను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అగ్రకులాల స్త్రీలకు బజారుకు వెళ్ళి సరుకులు అమ్మడానికి, పొలాల్లో పురుషులతో పాటు పనిచేయడానికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉండదు. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, అగ్రకులాలు అంటే పెద్ద కులాలు వాళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మణులు కానీ రెడ్డిస్ కానీ అట్లా వాళ్ళని అగ్రకులాలు అని అంటున్నారనమాట. వాళ్ళకి అంటే వాళ్ళలో ఉన్న స్త్రీలకి బజారుకు వెళ్ళి వాళ్ళ సరుకులు, వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు అమ్మడానికి వాళ్ళు ఏదైనా సరుకులు అమ్మడానికి కానీ, పొలాల్లో పురుషులతో పాటు మగవారితో పాటు పనిచేయడానికి వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. అదే సమయంలో తక్కువ కులం స్త్రీలు అణచివేతకు, అగ్రకులాల వారి చేతిలో అత్యాచారాలకు లోనవుతారు. అదే సమయంలో తక్కువ కులం స్త్రీలను ఏం చేస్తున్నారు? వాళ్ళని అణచివేస్తున్నారు. అదే కాకుండా అగ్రకులాల వాళ్ళ చేతుల్లో అత్యాచారాలకు కూడా ఈ తక్కువ కులం యొక్క స్త్రీలు లోనవుతున్నారు. విద్య నేర్వడానికి, ఇతరమైన మౌలిక హక్కులు అనుభవించడానికి వారికి అవకాశం ఉండదు. చదువుకోవాలన్నా సరే, లేదంటే వేరే మౌలిక హక్కులు అనుభవించడానికైనా సరే వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. అందువల్ల జెండర్ సమస్యలను కులం, వర్గం, కమ్యూనిటీలకు సంబంధించిన వివిధ సమస్యల నేపథ్యాల నుంచి అర్థం చేసుకోవడం ముఖ్యం. తర్వాత వచ్చేసి జెండర్ పదజాలం. జెండర్ అనేది క్రియాశీలక పదం. జెండర్ విషయాలు సమాజం స్త్రీ పురుషులకు ఆపాదించిన పాత్రలు, అస్తిత్వాలు, వీటిని అనుసరించి రూపొందిన సమాజ నిర్మాణం మొదలైన అంశాలను సూచిస్తాయి. జెండర్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కింద వివరించిన పదాలను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అవసరం. ఓకే, మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదు పర్టికులర్గా మీకు ఏదైనా లెసన్ అర్థం కావట్లేదు, సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే పర్టికులర్గా ఈ లెసన్ చెప్తే చాలు, ఈ లెసన్లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్స్ అర్థం కావట్లేదు అని అంటే మీరు మన ఛానల్లో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అయ్యి ఏవైతే మీకు అర్థం కావట్లేదో వాటిని మీరు కమెంట్ చేసినట్లయితే అవే విషయాల్ని, అంటే అవే పాఠాలు, అవే ప్రశ్న జవాబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.